గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. మన ముందు ఇంకా వెలుగు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్స్ ఉన్నాయి. ఇక ఏ పేపర్లో ఏ ముచ్చట్లు ఉన్నాయి అనేది మనం ఇప్పుడు క్లియర్గా చూసుకున్నాం. అయితే మొదటిగా చూసినట్లయితే మనం ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకున్నాం. ఆంధ్రజ్యోతి పేపర్లో చూసినట్లయితే మనకి మొదటిగా కనిపించేది వర్ష బీభత్సం అనేది మెయిన్ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు మనకి. ఆ తర్వాత బీజేపీకి మేలు చేసేలా కేసీఆర్ ఎత్తుగడలు ఉన్నాయి అనేది కూడా మనకి ఆంధ్రజ్యోతిలో కనిపిస్తూ ఉంది. సో దాని గురించి వివరాలు చూద్దాం. ఇక 4 గంటల పాటు దంచి కొట్టిన వాన హైదరాబాద్ను వణికించిన వర్ణుడు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చాడు. ఇంకా చూద్దాం. అత్యధికంగా షేక్పేటలో 13.6 సెంటీమీటర్ల వరకు వర్షం దంచి కొట్టింది. దీంతో రాకపోకలన్నీ కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి అనేది మాత్రం మనకి క్లియర్గా తెలుస్తుంది షేక్పేటలో. అలాగే ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా వర్షం 4 అవర్స్ వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఎక్కడెక్కడ ఎలా కురిసింది అనేది చూసినట్లయితే ఇక రోడ్లపై మోకాల లోతు నీరు ఉండడం వల్ల ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయి ప్రజలంతా కూడా ఒక రకమైనటువంటి భయంతో వణికిపోయారు. ఎందుకంటే ఈ యొక్క హైదరాబాద్ రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ గుంతలమయంగా ఉండటం ఒకటి, నాలాలన్నీ కూడా లీక్ అవ్వటం ఒకటి, ఒక రకమైనటువంటి స్మెల్ అనేది కూడా విపరీతమైనటువంటి స్మెల్ వెదజల్లటంతో ఇంకా అందరు కూడా ఎక్కడికక్కడ ఆ వర్షానికి రోడ్ల మీద స్ట్రక్ అయిపోయారు. కాబట్టి ఇంకా ఎక్కువగా వస్తుందా లేకపోతే ఇక్కడతో ఆగిపోతుందా అనేది తెలియక ఎక్కడి వారు అక్కడే 4 అవర్స్ కూడా స్ట్రక్ అయిపోయేసరికి అందరు కూడా భయంతో వణికిపోయారు. ఎట్టకేలకు మాత్రం ఒక 4 గంటల తర్వాత మాత్రం మరి శాంతించినట్లుగా వరుణుడు శాంతించినట్లుగా మాత్రం తెలుస్తూ ఉంది. ఇక ఒక రకమైనటువంటి బీభత్సమే సృష్టించింది ఈ వర్షం అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇళ్లలో కూడా చాలా వరకు ఇళ్లలో కూడా నీళ్లు చేరిపోయి ప్రజలు కూడా నానా అవస్థలు పడినట్లుగా మనకి తెలుస్తుంది. ఇంకా చూద్దాం. ఇక హైదరాబాద్ను ఒక రకంగా కాదు వర్ణుడు వణికించేశాడు 4 గంటల పాటు అంటూ కూడా చెప్తూ ఉన్నారు మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో. అలాగే ఎక్కడికక్కడే నిలిచిపోయిన వాహనాలు, ట్రాఫిక్ జామ్, అలాగే లోతట్టు కాలనీలంతా కూడా శివారు బస్తీలన్నీ కూడా మొత్తం కూడా జలమయమైపోయాయి, నీటితో నిండిపోయాయి అని మాత్రం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంకా అలాగే అపార్ట్మెంట్లు, సెల్లార్లలో కూడా విపరీతంగా పోటెత్తాయి నీళ్లు అంటూ కూడా తెలుస్తుంది. ఇంకా అనేక రకాల వాహనాలు కూడా దీని కారణంగా వాహనాలు కూడా దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. చాలా వరకు ఇళ్లలోకి నీరు చేరి ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒక 4 అవర్స్ మాత్రం. అలాగే ఇంకా మనం చూస్తే ఇక మెట్రోకు ప్రయాణికుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఇక స్టేషన్లన్నీ కూడా కిటకిటలు ఆడిపోయినాయి అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితులు ఉన్నప్పుడు చాలా వరకు అక్కడే కొంతమంది సేఫ్ సైడ్గా బైక్స్ పక్కకు పెట్టేసి కూడా చాలామంది మెట్రోకి వచ్చేసినట్లు తెలుస్తుంది. ఆ మెట్రో స్టేషన్లన్నీ కూడా భారీగా విపరీతమైన రష్తో కూడుకున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. మెట్రో స్టేషన్లు అన్నీ కూడా అంటూ కూడా తెలుస్తుంది. ఇంకా మనం చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఇక ద్రోణి క్యూములో ఇంజన్ మేఘాలయ కారణం అంటూ కూడా తెలుస్తుంది. ఇక ఇవన్నిటికీ కూడా కారణం ఒకటి, ఇంతటి వర్షపాతం నమోదవడానికి గల కారణం కొన్ని. ఒక ద్రోణి అనేది క్యూములో ఇంజన్ అనే మేఘాలు కారణంగానే ఇంతటి వర్షం దంచి కొట్టింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా మనం చూస్తే ఇక నేడు రేపు కూడా ఒక రకమైనటువంటి భారీ వర్షాలు, మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ కూడా ఇప్పటికీ వెల్లడించినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. అలాగే వనపర్తి జిల్లాలో వాగులో 3 గల్లంతైనట్లుగా కూడా తెలిసింది. ఇక వనపర్తి జిల్లాలో అక్కడ పనులు చేసుకుని కూలీ పనులు చేసుకుని ముగించుకొని వచ్చే వారిలో కూడా కొంతమంది వాగులో చిక్కుకుపోయారు. వారిలో కొందరు సురక్షితంగా బయటపడినప్పటికీ ఒక 3 మాత్రం గల్లంతైనట్లుగా తెలుస్తుంది. ఇంకా వారి ఆచూకీ కూడా తెలియలేదు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు ప్రభుత్వం అంటూ కూడా మనకి తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే మనకి ఫామ్ హౌస్లో కేసీఆర్ క్షుద్ర పూజలు అనేది మాత్రం మనకి ఇక్కడ ప్రధాన వార్తగానే ఇచ్చారు. చూద్దాం. ఫామ్ హౌస్లో కేసీఆర్ క్షుద్ర పూజలు అనేది ఇది ఒక హాట్ టాపిక్గానే చెప్పొచ్చు. 3 నెలలకు ఒకసారి నల్ల పిల్లితో చేస్తున్నారు. అక్కడ 3 అనుమానాస్పద మృతి కూడా చెందారు. 3 నెలలకు ఒకసారి క్షుద్ర పూజలు చేస్తున్నారు నల్ల పిల్లిని పట్టుకొని కేసీఆర్ ఫామ్ హౌస్లో. ఇది చెప్పింది ఎవరు అనేది చూసుకున్నట్లయితే ఇక చూద్దాం. ఇంకా తాంత్రికుడి సలహాలతోనే పనిచేస్తున్నారు సీఎం కేసీఆర్ అంటూ చెప్తున్నారు. ఇక ఆ కేసులు ఇప్పటికీ బయటకు రానివ్వట్లేదు. ఒక 3 నెలలకు ఒకసారి క్షుద్ర పూజలు నల్లపిల్లితో చేస్తున్నారు కేసీఆర్ ఫామ్ హౌస్లో. కానీ ఆ కేసులు ఏవి కూడా ఇప్పటి వరకు అవి ఎందుకు అలా జరిగింది అనే దానిపైన విచారణ కూడా ఇంతవరకు జరిపించలేదు. ఆ వివరాలు కూడా ఇంకా తెలియలేదు. ఏం జరుగుతుంది కేసీఆర్ ఫామ్ హౌస్లో అనేది మాత్రం మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అని పెట్టారు. బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు ఇది ఎంతవరకు వెళ్తుంది? ఎందుకంటే ఒక
సీఎంని, అధికార పార్టీలో ఉన్న ఒక సీఎంని ఇలా అనడం, పైగా క్షుద్ర పూజలు చేస్తున్నారు అనే దానిపై మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది కూడా ఇంకా తెలియాలి. ఇదైతే కొంచెం సీరియస్గానే ఉండొచ్చు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే సీఎంని అనడం అనేది, అధికార పార్టీలో ఉన్న సీఎం క్షుద్ర పూజలు చేస్తున్నాడు అనడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇక్కడ మనకి వ్యక్తమవుతుంది. ఇంకా అలాగే చూస్తే ఆ కేసులు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు, బయటకు కూడా రానివ్వలేదు అంటూ చెప్తున్నారు. ఇక తాంత్రికుడి సలహాలతోనే పనిచేస్తున్నారు సీఎం కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ ఏర్పాటు అతని సలహాతోనే కూడా జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఏర్పాటు చేశారు, టీఆర్ఎస్ అనేది తీసి, అది కూడా ఈ మాంత్రికుడి సలహాతోనే జరుగుతూ ఉంది. సీఎం కేసీఆర్ ఈయననే అనుసరిస్తూ నడుస్తూ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూద్దాం మనం. అలాగే క్షుద్ర పూజల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి అంటూ కూడా చెప్తున్నారు. ఇక నిజాయితీ ఉంటే లిక్కర్ స్కామ్తో సంబంధం లేదని కేసీఆర్ ప్రకటించాలి అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. అసలు మీకు నిజాయితీ అనేది ఉంటే లిక్కర్ స్కామ్లో మీదే ప్రధాన పాత్ర ఉంది కదా, ఆ ప్రధాన పాత్ర మాకు లేదు అని ఖచ్చితంగా నిరూపించండి, చూస్తాను, మీరు నిజాయితీగా రాష్ట్రాన్ని పరిపాలించండి అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. కానీ ప్రజలందరూ కూడా ఆయన చెప్తూ ఉన్నది ఏంటంటే ఇలాంటి క్షుద్ర పూజల నుంచి మన రాష్ట్రాలని మనం రక్షించుకోవాలి అన్నట్లుగా ఆయన చెప్తూ ఉన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఇంకా మనం చూస్తే తాంత్రికుల సలహాతోనే అంటూ టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా మార్చారు అంటూ కూడా మళ్ళీ ఇక్కడ ఒక క్వశ్చన్గా ఉంది మనకి. తెలంగాణకు సీఎం కేసీఆర్ ద్రోహం చేస్తున్నారు, రాష్ట్ర ప్రజలకే టీఆర్ఎస్ ఏమీ చేయలేదు అంటూ, ఒక దేశ ప్రజలకు ఏం చేస్తుంది అంటూ నిర్మలా సీతారామన్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రజలకే ఏం చేయలేకపోతున్నారు, మరి ఇప్పుడు తాంత్రికుల సలహాలతో ముందుకెళ్తున్న కేసీఆర్ మీరు ఎలా ప్రజల్ని కాపాడగలరు, ఎలా రాష్ట్రాన్ని రక్షించగలరు, మీ రాష్ట్రాన్ని మీరు రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు దేశాన్ని ఏ విధంగా క్వశ్చన్ చేస్తారు, దేశాన్ని ఏ విధంగా మీరు పరిపాలిస్తారు, మీరు దేశానికి ఏ విధంగా ఉపయోగపడతారు, మీరు దేశానికి ప్రధాని అవుతాయి ఒకవేళ మీరు ఏం చేయగలరు అన్నట్లుగా కూడా ఆమె నిర్మలా సీతారామన్ కూడా మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ. అయితే ఇంకా ఇక్కడ మరి రియాక్ట్ అవుతున్నారు కేటీఆర్. ఏమంటున్నారు, పిచ్చి ముదురుతోంది, కరుస్తాడేమో బండి సంజయ్ అన్నట్లు ఇక్కడ కేటీఆర్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. పిచ్చి ముదిరిపోతుంది కాబట్టి ఇంకా కరుస్తాడేమో, అదొక్కటే ఉంది ఇంకా కరవడానికి, కాబట్టి ఆయన పిచ్చి బాగా ముదిరిపోయింది అంటూ కేటీఆర్ కూడా మరి బండి సంజయ్కి కౌంటర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఇంకా ఈ లవంగాన్ని ఇలా వదిలేయండి అంటూ బండి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు అంటూ, ఈ లవంగాన్ని ఇలా వదిలేయకండి, ఎప్పుడు కూడా ఆయన అంటే బండి సంజయ్ని ఒక లవంగతో పోల్చి ఈ లవంగాన్ని ఇంక వదిలేయకండి, ఇలా ఈ పిచ్చి ఇంకా ముదిరితే అందరినీ కరిచేస్తాడు, కాబట్టి ఇది ఏదో ఒక కొలిక్కి తీసుకురావాల్సింది ఇతన్ని అన్నట్లుగా మంత్రి కేటీఆర్ కూడా బండి సంజయ్కి కౌంటర్ ఇచ్చారు. కానీ ఫామ్ హౌస్లో మాత్రం ఖచ్చితంగా క్షుద్ర పూజలు జరుగుతున్నాయి అనేది మాత్రం ఇప్పుడు లీక్ అయింది అనేది మాత్రం తెలుస్తుంది. ఇంకా మనం వేరే న్యూస్కి వెళ్ళినట్లయితే త్వరలో లంకల్పల్లికి కేసీఆర్ వెళ్ళనున్నారు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంకా చూద్దాం. ఇక రష్యాను ద్వీపానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఆ పేలుడుకు సంబంధించినటువంటి సంబంధాలు ఉన్నటువంటిది ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్కి త్వరలోనే మంత్రి కేసీఆర్ వెళ్ళబోతున్నారు అనేది మాత్రం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంకా చూద్దాం. ఇంకా మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో మరొక ప్రధాన వార్త, ఇక బీజేపీకి మేలు చేసేలా కేసీఆర్ ఎత్తుగడలు చేస్తున్నారు అంటూ ఇచ్చారు. ఇప్పటి వరకు అయితే బీజేపీకి మేలు చేసేలా కాదు కదా, ఇద్దరు కూడా ఒకరంటే ఒకరు మరి నువ్వెంత అన్నట్లుగానే మాట్లాడుతున్నట్లు మాత్రం మనకు అన్ని విషయాలు ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇక్కడ మరొక దగ్గర చూసినట్లయితే బీజేపీకి మేలు చేసేలా కేసీఆర్ ఎత్తుగడలు వేస్తున్నారు అనేది మనకి ఇక్కడ ప్రధాన వార్తగానే ఇచ్చారు. అది కూడా చూద్దాం. ఇంకా తెలంగాణ ప్రజల మనోభావాలను పెనవేసుకుపోయిన తెలంగాణ రాష్ట్ర సమితి అస్తిత్వం కోల్పోవడాన్ని ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు అంటూ 2 దశాబ్దాల క్రితం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేశారు కేసీఆర్ అంటూ చెప్తూ ఉన్నారు. ఇక ఏది చేసినప్పటికీ కూడా అటు బీజేపీకి మేలు జరగాలి, ఇటు టీఆర్ఎస్కి మేలు జరగాలని మరి కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు అనేది కూడా మరి ప్రతిపక్షాలు కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి విషయాలు అయితే. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే పేపర్ 4లో మనం చూడొచ్చని ఇచ్చారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ టీఆర్ఎస్ కలిసే ప్రసక్తి లేదు, వారు ఒకరిపై ఒకరు మాత్రం మంచి చెప్పుకునే పరిస్థితి అయితే లేనట్టుగా మాత్రం మనకి ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తూనే ఉంది. ఇటు బండి సంజయ్ క్షుద్ర పూజలు చేస్తున్నారు మీరు అని కేసీఆర్ అంటూ, కేటీఆర్ వచ్చేసి నీకు పిచ్చి ముదిరిపోయింది, నువ్వు కరుస్తావేమో, ఇంకా నిన్ను వదిలేకూడదు ఇలాగే అంటూ వీణ కౌంటర్ ఇవ్వడం, ఇలా చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ మేలు చేసే అవకాశం ఉన్నట్లయితే ఎక్కడ కూడా మనకి కనిపించట్లేదు. సో మనం ఇంకొక మరి ఈనాడు పేపర్ చూద్దాం. సో ఈనాడు పేపర్లో చూసినట్లయితే ఇక రష్యా వంతెనపై భారీ పేలుడు అనిచ్చారు. ఇంకా క్రిమి సంహారక మరి వెళ్ళే
కేర్స్ బ్రిడ్జ్ పైన ఇదంతా కూడా సంభవించింది. ఇక పెను విస్ఫోటనం సృష్టించిన ట్రక్ అంటూ ఇచ్చారు. పక్కనే చమురుతో వెళ్తున్నటువంటి రైలుకు అంటుకున్న నిప్పు. ఇక 3 పౌరులు ఇందులో ఇప్పటికే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాలి. అలాగే ఇంకా ఉక్రెయిన్పై అనుమానాలు కూడా కొంత ఉన్నాయి. యుద్ధం మరింత తీవ్రతరం అయ్యే అవకాశం కూడా ఉండొచ్చేమో అనే అనుమానాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇది కావాల్సే చేశారు, దీనిపై ఇంకా పూర్తి విచారణ జరిపిస్తున్నాం అన్నట్లుగా మాత్రం మనకి ఈనాడులో ప్రధాన వార్తగా అయితే ఇచ్చారు మనకి. ఇంకా మళ్ళీ మనం మరొక వార్త చూసినట్లయితే ఇక ఫీజు కడతారా, పీజీ చేస్తారా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఫీజు కడతారా, పీజీ చేస్తారా అంటూ క్వశ్చన్ చేస్తున్నట్లుగా ఇచ్చారు. లేకుంటే బీటెక్, బీ ఫార్మసీ ధృవపత్రాలు ఇవ్వమంటూ మరి సీట్ల భర్తీకి కళాశాలలు ఎత్తుగడలు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫీజులు కట్టకుంటే మాత్రం మీకు పై చదువులకు అనుమతించే ప్రసక్తే లేదు. బీటెక్ కావచ్చు, అది బీ ఫార్మసీ కావచ్చు, అవి మీకు సర్టిఫికేట్స్ ఇచ్చే అవకాశమే లేదు అన్నట్లుగా మాత్రం చెప్తుంది. ఖచ్చితంగా ఫీజులు అనేవి చెల్లించాల్సిందే పూర్తిగా అన్నట్లుగా చెప్తున్నారు. ఇంకా మనం ఇంకా చూసినట్లయితే ఇక అన్నారం సిద్ధం అంటూ ఇచ్చారు మనకి. మునక అనంతరం పంపుల్లో నుంచి పునరుద్ధరణ ప్రక్రియ పూర్తి చేసుకున్న అన్నారం అంటూ మనకి ఇచ్చారు. ఇక మొదటి పంపు నుంచి నీటి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఇంజనీర్లను అభినందించారు. అలాగే అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఇప్పటికీ ఈ యొక్క ప్రక్రియను అంతా కూడా చూసి ఇంజనీరింగ్ పనితనానికి మెచ్చుకుని మంత్రి హరీష్ రావు కావచ్చు, సీఎం కేసీఆర్ కావచ్చు, వారందరినీ కూడా అభినందించినట్లుగా తెలుస్తుంది. అన్నారాన్ని సిద్ధంగా ఉంచారు. పంపులు, నాలన్నింటినీ కూడా నీటి పారుదలకు అన్నిటికీ సౌకర్యాలు నీట్గా కల్పించినందుకు అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో మనం ఇంకా చూసినట్లయితే ఇక పోటీ చేయొద్దు, పార్టీని గెలిపించండి అంటూ భాజపా అసెంబ్లీ ఇన్ఛార్జీలతో సునీల్ బన్సల్ మాట్లాడుతున్నట్లుగా ఇచ్చారు. అవాక్కైన నేతలు ఈయన ఇలా మాట్లాడడం ఏంటి అంటూ ఒక్కసారిగా అందరు కూడా అక్కడ ఉన్న అసెంబ్లీలో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా అవాక్కైనట్లుగా తెలుస్తుంది. ఇంకా ఈయన ఇలా మాట్లాడడం ఏంటి, పోటీ చేయొద్దు ఎవరిని కూడా, కానీ ఎవరి పార్టీని వాళ్ళు గెలిపించుకుందామని ఆయన సానుకూలంగా మాట్లాడడం ఏంటి అన్నట్లుగా మాత్రం ఒక్కసారిగా అక్కడ ఉన్న నేతలంతా కూడా అవాక్కైనట్లుగా తెలుస్తుంది అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే అమ్మకానికి ఫ్లాట్లు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 19 ప్రాంతాల్లోనివి వేలం వేయాలని సర్కార్ నిర్ణయించింది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నెల 11న ప్రకటించే అవకాశం ఉంటుంది. నవంబర్ 14 నుంచి ప్రక్రియలు కూడా కొనసాగుతాయి అనేది మాత్రం మనకి ఇక్కడ ఎంతో క్లియర్గా ఇస్తూ ఉన్నారు. ఇంకా ఫ్లాట్లు కావచ్చు, ఏవైనా సరే కట్టిన ఇల్లు కావచ్చు, ఇంకా ఖాళీ స్థలాలు కావచ్చు, అవన్నిటినీ కూడా అమ్మకానికి సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంది. 19 ప్రాంతాల్లోని వేలం వేయాలనేది కూడా ఒకటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. ఆ ప్రక్రియ అంతా కూడా ఈ నెల 11 నుంచి స్టార్ట్ అవుతుంది. నవంబర్ 14 వరకు ఇదంతా కూడా పూర్తి సమాచారం అంతా కూడా మరి అందరికీ నవంబర్ 14 నుంచి అన్ని ప్రక్రియలు కొనసాగుతాయి. దీనికి సంబంధించినవి అనేది కూడా మనకి ఇక్కడ పూర్తిగా ఇచ్చినట్లుగా తెలుసు. అయితే దీనికి సంబంధించిన ఇంకా పూర్తి సమాచారం మనం పేపర్ 2లో కూడా చూసుకోవచ్చు. దీనికి అంటూ కూడా మనకి ఇవ్వటం జరిగింది. సో ఇక మునుగోడు భాజపా అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అధికారికంగా ప్రకటించిన పార్టీ అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మాత్రం మనం పేపర్ 6లో చూడొచ్చు. అయితే ఆయన అధికారికంగా పార్టీని ప్రకటించినట్లుగా తెలుస్తుంది. ఆయన ఏం ప్రకటించారు ఏంటి అనేది మాత్రం మనం పేపర్ 6లో చూసుకోవచ్చు. అలాగే మోదీ సర్కార్ను నడిపిస్తుంది ఆర్ఎస్ఎస్ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. తెలంగాణతో ప్రత్యేక అనుబంధం ఉంది అంటూ మల్లికార్జున ఖార్గే కూడా వెల్లడించినట్లుగా మనకి తెలుస్తుంది. సో ఇంకా మోదీ సర్కార్ను సగం నడిపించేది మాత్రం తెలంగాణ సర్కారే అంటూ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇంకా మనం చూసినట్లయితే ఇంకా వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్ చూసినట్లయితే మనం వెలుగులో ఫస్ట్ మనకి మెయిన్గా ప్రధాన వార్తగా ఇచ్చిందైతే పంట భూములు ఖలాస్ అంటూ ఇచ్చారు. ఇంకా చూద్దాం. ఇక 5 ఏళ్లలో 15 లక్షల ఎకరాల్లో వెంచర్లు వేశారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనం చూసినట్లయితే ఇక ఎకరాల్లోని గుంటలు గజాల లెక్క చేసి అమ్ముతున్నటువంటి వ్యాపారులు 15 లక్షల ఎకరాల్లోని అంతా కూడా వెంచర్లు చేసేసి ఆ వెంచర్లలో కూడా గజాల లెక్క కావచ్చు, గుంటల లెక్క కావచ్చు, అన్నీ కూడా అలా చేసేసి మరి వ్యాపారం చేస్తున్నటువంటి అధికారులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం చేశారు చూడొచ్చు. ఇక సిటీ శివార్లతో పాటు పల్లెల్లోనూ జోరుగా రియల్ దందా కొనసాగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఇట్లయితే కష్టం అంటున్న రైతు సంఘాల నేతలు కూడా ఇంకా ఎక్కడ చూసినా భూములు అనేవి లేకుండా పంటలు అనే వాటికి స్థలమే లేకుండా చేసుకుంటూ పోతే చాలా కష్టమవుతుంది కదా అంటూ రైతులకు సంబంధించిన
మరి నేతలు కూడా రైతు సంఘాల నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంత అభ్యంతరం వ్యక్తపరుస్తున్నట్లుగా మాత్రం ఇక్కడ చూడొచ్చు మనం. ఇక భూ విక్రయాలపై కూడా పాలసీ చూపించాలి ఖచ్చితంగా. ఇప్పటివరకు అయితే అలాంటి పాలసీలు ఏవి కూడా లేవు కదా, మరి అవి ఏవి అనేది కూడా మరి ప్రభుత్వాన్ని కొంత ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు, కొంత నేతలు కొంతమంది రైతుల సంఘాల నేతలు కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకి ఇక్కడ వెలుగులో కనిపిస్తూ ఉన్నాయి. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే అధికారంలో ఉన్న పార్టీ మాత్రం ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు నుంచి ఇప్పటి వరకు అయితే మాత్రం కొన్ని వేల లక్షల్లో మరి ఈ యొక్క వెంచర్లు చేసుకుంటూ భూములన్నింటినీ మరి అన్నీ కూడా ఎక్కడికక్కడ అమ్మేసుకుంటూ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఇదంతా కూడా బడాబాబుల దందాలోనే వారి కనుసన్నల్లోనే జరుగుతుంది. ఇంత జరుగుతున్నా కూడా మరి ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు అయితే ఎక్కడ కనిపించట్లేదు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకా మనం చూద్దాం. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మనకి పేపర్ 2లో చూడొచ్చు. ఏదేమైనప్పటికీ మాత్రం మరి రైతు సంఘాల నేతలు అయితే దీన్ని కొంత అభ్యంతరమే చెప్తున్నారు. ఇలా అయితే రాను కాలంలో చాలా కష్టమవుతుంది. ఇలా ఎక్కడికక్కడ మీరు అన్ని స్థలాలు వెంచర్లు చేసుకుంటూ మరి ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా భూములన్నీ వెళ్ళిపోతే ఇంకా ఇక్కడ కూడా పంటలు పండించుకోవడానికి కూడా ఉండదు అవకాశం అన్నట్లుగా రైతు సంఘాల నేతలు కొంత అభ్యంతరాలు అయితే వ్యక్తపరుస్తున్నట్లుగా మనకు తెలుసు. ఇంకా పూర్తి సమాచారం అయితే మనం పేపర్ 2లో చూసుకోవచ్చు అంటూ. సో ఇంకా మనం చూద్దాం. ఇక మూసి కాలుష్యం డేంజర్ లెవెల్కు చేరుకుంది అనేది కూడా మనకి ఇక్కడికి ఇచ్చారు. ఇక నదిలో ప్రమాదకర స్థాయిలో కోలిఫామ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఇలాంటి దుర్గంధం వెదజల్లుతూ ఇలా మూసీలు ఎక్కడైతే ఉంటే అక్కడ విపరీతమైన దుర్గంధం వెదజల్లే అవకాశం ఉంటుంది. దానిలో మరి ఒక రకమైనటువంటి కాలిఫామ్ బ్యాక్టీరియా అనేది కూడా చేరుతుంది. దానివల్ల ప్రజలకు ఆరోగ్యానికి ఎంతో నష్టం కలుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ మాత్రం ఇచ్చారు. మూసి కాలుష్యం వల్ల డేంజర్ లెవెల్కు చేరుతుంది అక్కడ పరిస్థితి అంతా అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా సిటీలో అత్యంత కలుషిత ప్రాంతంగా నాగోల్ మొదటి స్థానంలోకి వచ్చే అవకాశం ఉండొచ్చు అన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. ఎన్జిటికి రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదిక కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఇదంతా కూడా చాలా దుర్గంధమైన వాసనతోటి ఒక రకమైన బ్యాక్టీరియా తోటి అక్కడ ప్రజలకు ఎంతో నష్టం కలిగించే విధంగా ఉంది. ఇది మాత్రం ఫస్ట్ మరి హైదరాబాద్లో నాగోల్ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇంకా మనం చూద్దాం. ఇక 9 నెలలు దాటుతున్న పరిహారం ఇస్తలేరు అంటూ ఓరుగల్లులో మరి పడగళ్లతో దెబ్బతిన్న 58,000 ఎకరాలు అక్కడ ఏదైతే ఉందో మరి 9 నెలలు దాటుతున్నా కూడా ఇంతవరకు పరిహారం. ఒకప్పుడు వడగళ్లతో కూడినటువంటి వర్షం కురిసి అక్కడ పంటలన్నీ కూడా ఎంతో నష్టపోయి అక్కడ ప్రజలంతా కూడా ఎంతో అప్పుల పాలైపోయి రైతులంతా కూడా ఎంతో తీవ్ర నష్టంలో ఉన్నప్పుడు మరి నష్టపరిహారం ఇస్తాము అని చెప్పి 9 మంత్స్ అంటే 9 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇంతవరకు ఏ ఒక్క సహాయం కూడా చేయలేదు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. 960 కోట్ల పంట నష్టం జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ₹1 సహాయం కూడా ఇంతవరకు జరగలేదు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా సీఎం చెప్పారంటూ చూసిపోయిన మంత్రులు సీఎం చెప్పారని చెప్పేసి అప్పుడు నష్టం జరిగినప్పుడు వర్షాలకు వరదలకు కొట్టుకుపోయినప్పుడు వడగండ్లతోటి పంటలన్నీ నష్టపోయినప్పుడు మంత్రులందరూ కూడా సీఎం చెప్పారు, సీఎం కేసీఆర్ చెప్పారు అంటూ వచ్చి చూశారే తప్ప ఇంతవరకు మరి సీఎం ఏ సహాయం చేయమని వారికి చెప్పలేదా? ఎందుకు ఏ మంత్రులు కూడా వచ్చి ఒక సహాయం కూడా చేయట్లేదు మాకు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇంతవరకు ₹1 కూడా సహాయం అందించలేదు. 960 కోట్ల పంట నష్టం వాటిల్లినప్పటికీ కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ₹1 కూడా సహాయం అందలేదు. 9 నెలలు అవుతుంది ప్రజెంట్ ఇప్పటి వరకు అంటూ కూడా మరి రైతులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే నేటికి రైతుకి అందని సహాయం ఇంకా ఎదురు చూపులతోనే రైతు గడపాల్సిన పరిస్థితి వస్తుంది. రైతు లేనిదే మరి ఏది కూడా లేదు, రైతే రాజు అంటూ సీఎం కేసీఆర్ చెప్తూ ఉంటారు కదా. మరి అలాంటి రైతుని ఎందుకు పట్టించుకోవట్లేదు సీఎం కేసీఆర్? ఫామ్ హౌస్లో నుంచి బయటకు రారా సీఎం కేసీఆర్ అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ వెలుగు పేపర్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మాత్రం మనం పేపర్ 6లో చూసుకోవచ్చు. ఇంకా మనం చూద్దాం. మనకి ఇక్కడ కూడా యాస్టీస్గా వెలుగులో కూడా మనకి ఇచ్చారు. ఇక టీఆర్ఎస్ చందాలపై ఎంక్వైరీ జరగాల్సిందే అంటూ ఇక్కడ రేవంత్ కూడా ఒక రకమైనటువంటి ఫైర్ అవుతున్నారు. అలాగే ఇక్కడ చూస్తే మరి పక్కనే ఇంకో ప్రధాన వార్త చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చింది తాంత్రికుడు చెప్పిండనే మార్చాడు కేసీఆర్ అంటూ ఇక్కడ బండి సంజయ్ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్తున్నారు ఇక పార్టీ పేరు మార్చడం ఇంకా చెప్తున్నారు టీఆర్ఎస్ చందాలపై ఎంక్వైరీ జరగాల్సిందంటూ మంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే పార్టీ పేరు మార్చడానికి వీలైనవన్నీ కూడా చేసుకుంటూ పోతున్నారు. ఈసీని మళ్ళీ కోరత పార్టీ పేర్లు ఎందుకు మార్చాల్సి వచ్చిందనేది రేవంత్ రెడ్డిని 2017లో టీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు 100 కోట్లకు వసూలు చేసేవారు అని చెప్పేసి కూడా అన్నట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక అలాగే ఈ అక్రమాలపై గతంలోని ఈసీకి ఫిర్యాదు చేశాను అంటూ టీఆర్ఎస్ బీజేపీకి
సంధానకర్త అంటూ కూడా కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయంటూ కూడా వీళ్ళిద్దరూ ఒకటే అన్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయంటూ కూడా రేవంత్ అయితే ఫైర్ అవుతున్నారు ఇక్కడ. అలాగే బీఆర్ఎస్తో అయ్యేదేమీ లేదు అంటూ మిగతా పార్టీలాగానే దాని పరిస్థితి అట్లే ఉంటుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా జాతీయ పార్టీలుగా మారిన ప్రాంతీయ పార్టీలు బయట గెలిచిందే లేదని చెప్పేసి కామెంట్ కూడా చేశారు రేవంత్ రెడ్డి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా బండి సంజయ్ విషయానికి వచ్చినట్లయితే ఇక తాంత్రికుడు చెప్పిండని పేరు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాడు, నల్లపిల్లితో కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తున్నాడు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై మంత్రులు ఎమ్మెల్యేలు దోచుకుంటుంటే ఈడీ చూస్తూ ఊరుకోవాలన్నా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అలాగే చీకోటి వ్యవహారంపై కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి నిలదీశారు బండి సంజయ్. ఇంకా మనం చూస్తే అసలు ఆయన స్పందన కొంచెం కూడా లేదు ఈ విషయంలో అంటూ ఇచ్చారు. ఇక మోహన్ భగవత్ కాలి గోటికి కూడా కేటీఆర్ సరిపోడు అంటూ లక్ష్మణ్ మాట్లాడడం మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇంకా చూస్తే టీఆర్ఎస్కు ప్రజలే బుద్ధి చెప్తారు అంటూ కూడా మాట్లాడుతున్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలుగా చేసిండు అంటూ మరి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనం చూస్తే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు అంటూ రాజగోపాల్ రెడ్డి కూడా ఒక రకమైనటువంటి ఫైర్ అవుతున్నట్లుగా తెలుస్తుంది ఇంకా బీజేపీలో చేరినప్పటి నుంచి అంటూ కూడా ఇచ్చారు. అలాగే మనకి ఇంకా డబుల్ ఇంజన్ అనేది చూసుకున్నట్లయితే డబల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే అంటూ రేపు నామినేషన్ వేస్తానని కూడా ఒక ప్రకటన చేశారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు బండి సంజయ్. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మనం పేపర్ 3లో చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మరి ఇటు టీఆర్ఎస్ పై మాత్రం బీఆర్ఎస్గా పేరు మార్చడానికి కారణాలు మాంత్రికుడు చెప్పాడనే మారుస్తున్నారు. మాంత్రికుడి కనుసన్నలు మాంత్రికుడు చెప్పిన విధంగా ఆయన చెప్పింది ఎలా చెప్తే అలా చేసుకుంటూ పోతున్నాడు కేసీఆర్ అనేది మాత్రం అందరి యొక్క మరి నమ్మకంగా చూడొచ్చు. మనం ఇక్కడ నల్లపిల్లితో 3 నెలలకు ఒకసారి క్షుద్ర పూజలు చేస్తున్నాడు ఫామ్ హౌస్లో. ఆ క్షుద్ర పూజలు చేస్తున్న ప్రతిసారి ఒక వ్యక్తి మరణించడం కూడా మనం చూడొచ్చు. ఇప్పటికీ 3 మరణించారు. ఆ మరణించిన వ్యక్తులు ఎందుకు మరణించారు ఏంటి అనేది ఆ కేసు కూడా ఇంతవరకు మరి దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా బయటికి రానివ్వట్లేదు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ బండి సంజయ్ వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంకా మనం చూద్దాం. ఇంకా ట్రక్కును ఢీకొన్న బస్సు 12 మంది సజీవ దహనం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు, చూద్దాం అది. ఇక మహారాష్ట్రలోని వాసికి వద్ద డీజిల్ ట్రక్ను ప్రైవేట్ లగ్జరీ బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. అక్కడికక్కడే అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు 12 మంది సజీవ దహనం అయ్యారు అనేది మాత్రం మనకి ఇక్కడ ఎంతో హృదయ విదారకమైనటువంటి ఘటన మనం చూడొచ్చు అంటూ ఇచ్చారు. ఇంకా చూద్దాం. ఇక 12 మంది సజీవ దహనం అయ్యారు, మరో 43 మంది గాయపడ్డారు. మృతుల్లో చూసుకున్నట్లయితే 2 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 55 మంది ప్యాసింజర్లు ఉన్నారు అంటూ కూడా తెలిసింది. ఇక ప్రమాదంలో బస్సు కాలి మొత్తం బూడిదైపోయింది అంటూ కూడా ఇచ్చారు. ఇది ఎక్కడ జరిగింది ఏంటి అనేది మనం చూసినట్లయితే ఇక పేపర్ 5లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం చూడొచ్చు. ఇంకా మనం చూస్తే ఇంకా చెన్నై మార్కెట్లో కేంద్ర మంత్రి హడావుడి చేశారు అంటూ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. స్వయంగా వెళ్ళి కూరగాయలు కొనుగోలు చేశారు, ఇలా హడావుడి జరిగింది అని. అలాగే హైదరాబాద్లో కుండపోత వర్షం అంటూ కూడా ఆ యొక్క వర్షం కురిసిన సమయంలో మరి హైదరాబాద్ రోడ్లన్నీ కూడా ఒక నదులు ఎలా ప్రవహిస్తాయో నదులను తలపిస్తున్నటువంటి దృశ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ కట్గా మనకి ఇక్కడ ఒక ఇమేజ్లో కూడా మనకి చూపిస్తున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయి ఎక్కడికక్కడ వాహనాలన్నీ నిలిచిపోయి ప్రజలు పడుతున్నటువంటి తీవ్ర ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఎంతో క్లియర్గా మరి వెలుగు పేపర్లో ఒక ఇమేజ్ రూపంలో కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు, మనం చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా 4 అవర్స్ కంటిన్యూగా కురిసిన ఆ వర్షానికి ఎక్కడికక్కడ మరి స్తంభించిపోయింది ట్రాఫిక్ అంతా. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అటు ఇళ్లలో కూడా నీరు చేరిపోయి అపార్ట్మెంట్స్లో కూడా మరి మొత్తం నీళ్ళు వెళ్ళిపోయి సెల్లార్స్ అన్నీ కూడా నిండిపోయి చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. ఇంకా బయట ఉన్న వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఈ 4 గంటలు వర్షం కురిసిన 4 గంటలు అన్నట్లుగా ఉంది. ఇక మెట్రో స్టేషన్స్ అయితే ఈ వర్షం తాకిడికి ఒక రేంజ్లో అంటే చాలా రష్గా ఉండింది అనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఇంకా మనం చూసినట్లయితే ఇక సాక్షి పేపర్ చూసుకుందాం. ఇంకా మన సాక్షి పేపర్ చూసినట్లయితే ఇక సాక్షిలో కూడా మనకి మెయిన్ ప్రధాన వార్త మాత్రం ఖచ్చితంగా వర్షం గురించే ఇచ్చారు మనకి. ఎందుకంటే హైదరాబాద్లో మెయిన్గా నిన్న హాట్ టాపిక్ అంటే ఎక్కువగా మరి నిన్న మొత్తం వర్షం దంచి కొడుతుంది అనేది మాత్రమే ఇచ్చారు. అది కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇలా జరిగింది, కొన్ని ప్రాంతాల్లో అసలు వర్షం అనేది ఏమాత్రం కూడా లేదు అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో మనం చూస్తే అత్యధికంగా షేక్పేట్లో మాత్రం 15.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక జూబ్లీ హిల్స్, మియాపూర్, రాజేంద్ర నగర్లో భారీ వాన కురిసింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లన్నీ కూడా అపార్ట్మెంట్లన్నింటిలో కూడా నీళ్లు
చేరిపోయి దుర్గంధమైనటువంటి నీరు చేరడం వల్ల అక్కడి ప్రజలంతా కూడా ఇళ్లలో ఉన్న ప్రజలు కూడా చాలా ఈ నీరంతా చేరి ఆ దుర్గంధమైనటువంటి ఆ స్మెల్ అంటే నాళాలన్నీ లీక్ అయిపోయి ఆ వాటర్లో నుంచి వచ్చేటటువంటి స్మెల్కి ఇంట్లో ఉన్న ప్రజలు కూడా ఇంట్లో ఉన్న వారంతా కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఈ విధంగా మరి నీళ్లు చేరడం వల్ల హైదరాబాద్ నగరంలో వర్షం అంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు, ప్రజలు వణికిపోతున్నారు అనే విధంగా మాత్రం మనకి ప్రతి పేపర్లో కూడా ఈరోజు హాట్ టాపిక్గా ఇదే ఇచ్చారు అనేది మాత్రం చెప్పుకోవచ్చు మనం. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా చూద్దాం. ఇక విద్యుత్ ఫీడర్లు కూడా ట్రిప్ కావడంతో పలు ప్రాంతాల్లో అంధకారం కూడా నెలకొంది అనేది కూడా ఇచ్చారు. అసలే ఈ వర్షం దానికి తోడు మోకాళ్ళ లోతు నీళ్లతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దానికి తోడు మరి కరెంటు కూడా మరి విద్యుత్ కూడా స్తంభించిపోయింది. ఆ యొక్క ఏదైనా ప్రమాదం జరగవచ్చు అనే విధంగా మరి విద్యుత్ను కూడా మరి స్తంభించిపోవడంతో అక్కడంతా కూడా చీకటి అంధకారం అలుముకుంది. దాంతో ప్రజలు చాలా భయపడ్డారు అనేది మాత్రం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంకా మనం చూద్దాం. ఇక మరో 2 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. ఇంకా 2 రోజుల వరకు కూడా ఫుల్ వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల ప్రజలు కావచ్చు, మరి కొంచెం ఇబ్బందికరంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే అనేటట్లు మాత్రం వాతావరణ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం కూడా మరి రెస్క్యూ టీం అందరినీ కూడా అలర్ట్ చేసినట్లుగా తెలుస్తుంది అనేది మాత్రం మనకి సాక్షిలో క్లియర్గా ఇచ్చారు. ఇంకా మనం చూసినట్లయితే రాజధానిని ఒక్కసారిగా ముంచెత్తిన వర్షం రహదారులన్నీ జలమయమయ్యాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో చాలా ఇబ్బందులు పడ్డారనేది మనకి ప్రతి పేపర్లో కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు హాట్ టాపిక్ అంటే ఇటు సీఎం కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తున్నారు అనేది ఒకటి, ఇటు కేటీఆర్ చూసినట్లయితే బండి సంజయ్కి పిచ్చి ముదిరిపోయింది ఇంకా కరుస్తాడేమో అనేది ఒకటి, ఇంకా ఎవరు చూసినా కూడా ఒకరిపై ఒకరు మరి ఇటు బీఆర్ఎస్ పేరు కూడా మాంత్రికుడు కన్సర్నల్లో నడుస్తుంది. అందుకే బీఆర్ఎస్ అని టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చాడు అనేది కూడా తెలుస్తుంది. సో ఏ పేపర్లోనైనా కూడా ఇవాళ మనకి చూసినట్లయితే ఇవే కనిపిస్తున్నాయి. సో ఇది వాళ్ళ పేపర్ ముచ్చట కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.